ఇప్పుడు మనం తయారు చేసుకుపోయే రెసిపీ క్యాబేజీ పాకెట్స్ అండి. ఈ క్యాబేజీ పాకెట్స్ కోసం మనం ఒకటి ఫ్రెష్గా ఉన్న క్యాబేజీ తీసుకొని దీని ఆకులు ఒక్కొక్కటిగా ఇలా కట్ చేసుకోవాలి. ఆకులు ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా తీసుకోవాలండి. మీకు ఎన్ని పాకెట్లు అయితే కావాలో అన్ని ఆకులు ఇలా తీసుకుని తర్వాత మనకి వెనకాల పార్ట్ మనకి ఎత్తుగా ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఇలాగా కొంచెం చీరేసుకోవాలండి. అది ఎత్తుగా ఉండడం వల్ల మనకి పాకెట్స్ మడత పెట్టేటప్పుడు ఇప్పుడు మన క్యాబేజీ ఆకుకి వెనకాల మనకి ఈ తొడుము అనేది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆకుని కొంచెం ఏడు వాటర్లో వేసుకుని లైట్గా బాయిల్ చేసుకుందామండి. అప్పుడు మనకి దీంట్లో కొంచెం స్మెల్ ఉంటుంది కదా, స్మెల్ పోరు కదా, మనకి ఇలా సగం బాయిల్ అవ్వాలంతే అండి, సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు ముందుగా మనం పాకెట్స్ స్టఫింగ్ కోసం ఒక 2 బంగాళదుంపలు ఇలా ఉడికించి తీసుకోవాలి. వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. 2 బంగాళదుంపలు అయితే సరిపోతాయండి. మీరు ఇంకా ఎక్కువ చేసుకుంటే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఇంకొక దుంప అయినా వేసుకోవచ్చు. నేను మీడియం సైజు చిన్న దుంపలు తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా, సాల్ట్, కొంచెం కారం, ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా వేసుకుని ఇవి మనకి మొత్తం అంతా ఈ పొటాటోకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత మనం ఇప్పుడు ఈ స్టఫింగ్ ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, మనం ఈ క్యాబేజీ ఆకులు వీటికి ఇలా లోపలేపు అప్లై చేసుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఇలా మనం ఆకు మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. ఇదిగో చూడండి, మనం మొత్తం మన క్యాబేజీ ఆకులు అన్నట్లకి కూడా స్టఫింగ్ మొత్తం పూర్తి అయిపోయింది. స్టఫింగ్ ఇలా పెట్టుకోవాలండి. ఈ క్యాబేజీ ఆకులు మొత్తం అంతా కూడా స్టఫింగ్ పట్టేలాగా ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్టఫింగ్ చేసుకున్న ఈ ఒక్కొక్క ఆకుని తీసుకుని జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది ఇలా చేసుకోవాలి. మనం పెట్టిన స్టఫింగ్ బయటకు రాకుండా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకుని దీనికి ఒక టూత్పిక్ కుచ్చేసుకోవాలి. ఇలా మనం పాకెట్లు తయారు చూసారు కదా, మొత్తం అన్ని మన పాకెట్స్ని ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం పాకెట్స్ని డీప్ ఫ్రై చేయడానికి పిండి రెడీ చేసుకోవాలి. 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి తీసుకుని మనకి ఇలా పిండి మొత్తం ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పాకెట్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఈ పాకెట్స్ని ఇలా తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసుకోవాలండి. ఇలా చేతితో కాకుండా ఇలా స్పూన్తో తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా వేసుకోవాలి. ఒక్కొక్క పాకెట్ని అలా వేసుకోవాలి. మనకి ఇవి కుక్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుందండి, ఎందుకంటే మనకి క్యాబేజీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, అది లోపల వరకు కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇంకొక 4 స్పూన్ తీసుకుని 2 వైపు తిప్పుకోవాలి. వీటిని అంతే అండి, మొత్తం అన్నీ వేగిపోయి ఇప్పుడు మనం పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాం. దీంట్లో ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అవి అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేనండి, మన క్యాబేజీ పాకెట్స్ రెడీ అయిపోయి